హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరువన్నామలై అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే మేము ట్యూస్డే పున్నం ఉన్నది కదా, ఆ రోజైతే వెళ్ళాము. అర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేసామండి. ఇక్కడైతే అందరూ దేవుడి బొట్లు అయితే పెడుతున్నారు. మేము దేవుడి బొట్లు పెట్టుకొని రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ చేసాము. మనకైతే రైట్ సైడ్లో వస్తుందండి. ఇక్కడైతే గమనించినారా, యాక్చువల్గా లోపలికైతే ఉంటుందండి కర్పూరం హారతి ఇచ్చేది. అర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి బ్యారిగేట్ల ముందర రోడ్డుకి అయితే పెట్టేసింటారు, ఎవరిని అలో చేయరు అక్కడికైతే. సో ఇక్కడ అర్లీ మార్నింగ్ చాలా మంది జనాలు ఉన్నారండి. వెనకాల చూసారా అరుణాచలం కొండ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదైతే రాజగోపురం ఫ్రంట్ సైడు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా మేమైతే ముందు రోజే భూతనారాయణ దగ్గరికి వెళ్ళి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తాము అనేసి చెప్పాలంట. అలానే పక్కన ఉన్న గణపతికి కూడా మనమైతే నమస్కారం చేసుకొని రావాలి. యాక్చువల్గా మేమైతే ఆ రెండు పనులు చేయలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ పని అయితే చేయండి. ఇక్కడ మనకైతే ఇంద్రలింగం స్టార్టింగే వస్తుంది. గుడి నుంచి మనకు నడుచుకొని వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ తిరువన్నామలైలో ఏ ఊరికి ఎటు పోవాలనేసి యారో మార్కులు కూడా ఉన్నాయి. మనకైతే అక్కడ ఇంద్రలింగం తర్వాత నెక్స్ట్ టెంపులే అండి గణపతి గుడి. ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఒకసారి ఒక్కొక్క టెంపుల్ అయితే ఉంటుందండి. ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని టెంపుల్సే. అగ్నిలింగము లోపలికి ఉంటుంది, ప్లస్ మనకు రైట్ సైడ్ ఉంటుంది. అగ్నిలింగం తర్వాత ఈ గుడి వస్తుంది. తర్వాత అమ్మవారు దుర్గాదేవి టెంపుల్ అయితే వస్తుంది. హాఫ్ కిలోమీటర్కి అయితే ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా. సో అగ్నిలింగం తర్వాత ఈ టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుందండి గుళ్ళు చూడడానికి. ఇక్కడైతే యమలింగము మ్యాప్ అయితే ఉంటుంది. ఆ మ్యాప్లో మనమైతే ఎలా తిరుగుతున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము అనేది కూడా ఉంటుంది. మా వెనకాల ఒక కుక్క అయితే వచ్చింది. దానికి బిస్కెట్లు ఇస్తే తిందు, కానీ వెనకాలైతే వస్తుంది. సో ఎక్కువ మంది బిస్కెట్లు వేసినట్టున్నారు. సో ఇక్కడ యమలింగం తర్వాత ఇంకొక టెంపుల్, ఇక్కడ శివలింగం అండి. మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే చేస్తున్నారు. ట్యూస్డే వెళ్ళాం కాబట్టి వెనకాలన్న నాగలింగాలకు కూడా మేమైతే పూజ చేసుకొని వచ్చాము. యమలింగం తర్వాత కూడా చూసారా 2 టెంపుల్స్ వచ్చాయి. ఇక్కడైతే జింకలు ఉంటాయి. ఈ జింకలు మాత్రం బిస్కెట్లు బాగా తిన్నాయి. మళ్ళీ నైరుతి లింగం అండి. యమలింగం తర్వాత నైరుతి లింగము. ఇక్కడైతే లోపలికి ఉన్నాయి కొన్ని లింగాలు. పౌర్ణమి రోజు వెళ్ళైతే మనకైతే చూడడానికి కుదరదు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ చూసేదానికైతే కుదరదండి. సో ఎప్పుడైనా అన్ని లింగాలు చూడాలంటే ఫ్రీగా ఉన్న రోజుల్లో వెళ్తే అన్ని లింగాలు చూడొచ్చు. ఇక్కడైతే రోడ్లో దుర్గా అమ్మవారిని పెట్టుకొని ఉన్నారండి. చాలా బాగుంది అమ్మవారు. అలానే అక్కడి నుంచి బ్యాక్ సైడు నెమలి చూసారా ఎలా ఉందో, చాలా బాగున్నాయండి. అసలు ఒక్క పాము కూడా కనపడలేదు. కాకపోతే అడవిలో తిరిగినా కూడా మనకి ఏది కూడా ఎఫెక్ట్ అనిపించదు, అంత బాగుంది టెంపుల్ అయితే. సో నైరుతి లింగం తర్వాత నెక్స్ట్ అయితే మనమైతే ఇక్కడ నుంచి డిస్టెన్స్ లెఫ్ట్ 8.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి. కాకపోతే ఆల్మోస్ట్ ఒక 9-10 కిలోమీటర్స్ అయితే వస్తుంది రాజగోపురం దగ్గరికి. చూసారా మళ్ళీ నైరుతి లింగం నుంచి ఇంకొక టెంపుల్. ఒక్క లింగానికి ఇంకొక లింగానికి మధ్యలో ఒక 2-3 టెంపుల్స్ అయితే వస్తాయండి. బాబా టెంపుల్ కూడా ఒక 2-3 ఉన్నాయి. చాలా బాగుంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి టెంపుల్స్ అన్నీ. అలానే లింగాలు కూడా అన్ని లెఫ్ట్ సైడ్లోనే వస్తాయండి. ఇక్కడైతే వాటర్ పెట్టుంటారు. ఇదైతే ఫ్రీ సర్వీసు. మనమైతే ఖాళీ వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళినా కూడా మనం వాటర్ పట్టుకోవచ్చండి. ఎక్కడ పడితే అక్కడ కొండ మీద ప్లాస్టిక్స్లో అయితే వేయకండి. అక్కడ వాళ్ళు అమౌంట్ అడగరు, మనకు తోచినంత డబ్బు అయితే వేయచ్చు. అక్కడక్కడ మధ్యలో నంది కూడా ఉంటుందండి. అలానే నంది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా టెంపుల్, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇదైతే లెఫ్ట్ సైడ్లో వస్తుంది నిత్యానంద స్వామీజీ ట్రస్ట్. ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేస్తుంటారు. అలానే ఇక్కడైతే నైరుతి లింగం తర్వాత ఇక్కడ మళ్ళీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేమైతే టిఫిన్ కోసం అయితే ఆగామండి ఇక్కడ. అప్పటికే టైం అయితే 9:30. మేము యాక్చువల్గా 6 o'clock స్టార్ట్ చేసింటే 5:30 to 9:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. మా పాప తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తుందండి. సో ఇక్కడైతే దోశ, అలానే ఇడ్లీ, అన్ని రకాల టిఫిన్లు చెప్పాము. దోశ అయితే ఇక్కడ ఇడ్లీ పిండితోనే వేస్తారండి. సో ఇక్కడైతే మేము అన్ని టిఫిన్లు తినేసి చూసారా అప్పటికే మాకంటే ముందుగా ఎంతమంది వెళ్తున్నారు. యాక్చువల్గా చాలా మంది ఉంటారండి జనాలు. మనం కళ్ళు మూసి తెరిచేలోపు మనకంటే ముందుగా అయితే వెళ్తుంటారు. ఇక్కడ లింగం ఒకసారి కొండను చూసారా, నందిలాగా ఉంటుంది. యాక్చువల్గా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందండి. షేప్ అయితే నందిలాగే ఉంటుంది. దూరం నుంచి చూస్తే నైరుతి లింగం తర్వాత చూడండి నందిలాగా ఉంటుంది. సో ఇక్కడైతే మేమైతే వరుణలింగం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఫుట్ మసాజ్ ఉంటుందండి. ఇక్కడైతే కాళ్ళు మసాజ్ చేస్తారు. యాక్చువల్గా మసాజ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత అయినా నొప్పులు వస్తాయి.
అవైతే ఆ రెడ్ కార్పెట్ ఉన్నది చిన్నపిల్లలకి చేయకూడదంటే, అందుకని మా పాప 50 రూపీస్ దాంట్లో చేస్తుంది. ఆ రెడ్ కార్పెట్ ఉన్నది అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. పర్ మెంబర్ 5 మినిట్స్ అయితే ఇస్తారండి. సో ఇక్కడైతే చంద్రలింగం వస్తుందండి. చంద్రలింగము యాక్చువల్గా మ్యాప్లో లేదనుకుంటాను, కాకపోతే ఇక్కడైతే చంద్రలింగం కూడా చాలా బాగుంది. చంద్రలింగం తర్వాత తిరువణామలై 4 కిలోమీటర్స్ అని అయితే చూపిస్తుంది. దీని తర్వాత వాయులింగము, అలానే కుబేర, అలానే ఈశాన్యలింగం, ఇంకా 3 ఉంటాయండి. సో మేమైతే యాక్చువల్గా 2 o'clock వెళ్ళాము రాజగోపురం దగ్గరికి. ఇక్కడైతే మేము చంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్ళామండి. చాలా బాగున్నాడు దేవుడు. చూడ్డానికి అన్ని లింగాలు ఒకేలాగా ఉంటాయి, కానీ కాకపోతే కలర్స్ వేరే అంట. అవంతా దగ్గరగా గమనిస్తేనే తెలుస్తుంది. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు చూసామంటే ఏమీ అర్థం కాదు. ఇక్కడైతే రైట్ సైడ్ చూసారా, మోక్ష మార్గం మాత్రమే రైట్ సైడ్లో ఉంటుందండి. అక్కడక్కడ కొన్ని టెంపుల్స్, అలానే ట్రస్ట్లు మాత్రం రైట్ సైడ్లోనే ఉంటాయి. ఇక్కడ మోక్ష మార్గం అయితే ఎంతమంది జనాలు ఉన్నారో, కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. పోలీసులు కూడా ఉన్నారు, గమనించారా? యాక్చువల్గా తోసుకుంటారు అనేసి ఎక్కువగా పోలీసులు ఉన్నారు. మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడైతే వెళ్తాము. ఇదైతే టోటల్ అరుణాచలం కొండ అండి. చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా మనమైతే ఇక్కడైతే నాకు కుబేరలింగం మిస్ అయ్యిందండి. ఇక్కడైతే ఈశాన్యలింగం లాస్ట్. కుబేరలింగం దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు, ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి కావాలి కాబట్టి. సో లెఫ్ట్ సైడ్లో ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగం కూడా చాలా బాగుంది. 4 మూరల 4 నందులు ఉంటాయి, మధ్యలో దేవుడు ఉంటాడండి. దూరం నుంచి చూస్తాము. ఈశాన్యలింగం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్ని లింగాలు దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనమైతే కొందరైతే అక్కడ కూడా కర్పూరం వెలిగిస్తుంటారండి. లాస్ట్లో మేము కూడా కర్పూరం వెలిగించి కొండకైతే నమస్కారం అయితే చేసుకొని వెళ్ళాము. సో ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే ఇలా అయింది. చాలా బాగుంటుందండి ప్లేసు. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా చూడగలిగే ప్లేసు. ఇక్కడైతే శివుడు అగ్నిలింగం రూపంలో ఉంటారు, అలానే పార్వతీదేవి, ఉమాదేవి లాగా ఉంటుందండి. మనకైతే టెంపుల్లో కూడా రైట్ సైడు సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు. చూసారా, మేమైతే ఫైనల్గా ఇక్కడికైతే రాజగోపురం చేరుకున్నామండి. రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి 2 o'clock ఫుల్ రష్ ఉన్నింది. ఇక్కడికైతే లోపల అలో చేయలేదు. సో మేమంతా ప్యాక్ చేసుకొని బెంగళూరుకి స్టార్ట్ అయ్యేసరికి 6 o'clock. యాక్చువల్గా మంగళవారం నైట్ ఫుల్ మూన్ ఉన్నిందండి. చూసారా, ఇక్కడైతే కొండలు, అరుణాచలం కొండ మధ్యలో మూన్ ఎలా కనిపిస్తుందో. నైట్ అయితే చాలా మంది అయితే ప్రదక్షిణ చేశారంట. మేమైతే డే టైంలోనే చేసుకొని వచ్చామండి. సో కార్లో మాకు కనిపించినంత దూరం చంద్రుని అయితే వీడియో అయితే చేసాము. సో ఫైనల్గా మేమైతే బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యామండి. ట్రాఫిక్ ఫుల్గా ఉన్నింది, ఎందుకంటే పుణ్యం కాబట్టి. బ్యారిగేట్లు వేసింటారు, 1 way ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.